హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. మళ్ళీ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను కదా! శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించామని. ఆ వ్లాగ్‌కి కంటిన్యూషనే అండి ఈ వ్లాగ్ కూడా. కానీ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. సో, ఆ రోజు టెంపుల్‌లో కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ మా నానమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాం చంద్రగిరిలోనే. సో, అక్కడి నుంచి మా రిలేటివ్స్ ఇంట్లో లంచ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 ఆ టైం అయిపోయిందనమాట. సో, ఆ టైంలో అక్కడ చంద్రగిరిలో కొండ చుట్టూ అని ఈ కార్యక్రమం అనేది జరుపుతారంట. సో, నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళడం అక్కడికి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అసలు ఆ దేవుడు గెటప్స్ కానీ, మొత్తం కూడా డ్రమ్స్ వాయించడం కానీ, చాలా అంటే చాలా బాగా చేశారు. దేవుళ్ళ ఊరేగింపులు కూడా చాలా అంటే చాలా బావుంది. ఆ డ్రమ్స్ వాయించడం కానీ, దేవుళ్ళ ఊరేగింపు కానీ, అవన్నీ చూస్తే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అంత బావుంది ఆ రోజు మాత్రం. అదిగో చూడండి. మూలస్థానమ్మ ఊరేగింపనమాట. చంద్రగిరిలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. చంద్రగిరిలో మూలస్థానమ్మ టెంపుల్ చాలా ఫేమస్. చంద్రగిరి చుట్టుపక్కల అంటే తిరుపతి, ఆ దగ్గర దగ్గర ఊర్ల వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. మూలస్థానమ్మ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ కార్యక్రమం అంతా కూడా జనవరి నెలలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది గదా! ఆ తర్వాత అనమాట ఇది జరిగేది. కనుమ తర్వాత. ఆ రోజు కొండ చుట్టూ జరిగిన రోజనమాట. 5 మంది దేవుళ్ళని ఊరేగిస్తారు. మెయిన్‌గా మూలస్థానమ్మ, ధర్మరాజులు, మిట్ట మీద గంగమ్మ, అంకాలమ్మ, అలాగే పోలేరమ్మ. ఈ దేవతల్ని ఊరేగిస్తారు ఆ రోజు. ఆ రోజునే కొండ చుట్టూ జరుగుతుందనమాట. నేను చూసినప్పుడు మాత్రం ఆ రోజు చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ ఈ కార్యక్రమం అంతా కూడా. అండ్ అలాగే అసలు ఎందుకు చేస్తారు, ఏంటి అనేది అంత కంప్లీట్‌గా తెలీదు. సో, మా నానమ్మకైతే ఐడియా ఉంటుంది. సో, మా నానమ్మతో చెప్పిస్తాను ఆ డీటెయిల్స్ అనేవి. అండ్ అలాగే ఆ కొండ చుట్టూ జరిగిన తర్వాత రోజు తోటోత్సవం అనేది జరుగుతుందనమాట. అంటే మూలస్థానమ్మ, ధర్మరాజులు ఈ దేవుళ్ళకి మాత్రమే ఆహ్, ఊరి చివర బ్రహ్మయ్య గారి టెంపుల్ ఉంటుందనమాట. సో, ఆ టెంపుల్‌లో తోటోత్సవం అనేది జరుగుతుంది. మూలస్థానమ్మకి అలాగే ధర్మరాజులకి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా నానమ్మ చెప్తారు వినండి. ఈ కొండ చుట్టూ ఎందుకు చేస్తారు? ఎప్పుడు జరుపుతారు? అలాగే తోటోత్సవం ఎందుకు చేస్తారనేది మా నానమ్మ డీటెయిల్‌గా చెప్తారు. వినండి. నానమ్మ మీరు చెప్పండి ఈ డీటెయిల్స్ గురించి. అసలు కొండ చుట్టూ ఏ దేవుళ్ళని ఊరేగిస్తారు? అలాగే ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారో మీరు చెప్పండి. భోగి రోజు నుంచి 5 రోజులు ఊరు మెరణం జరుగుతుంది. మూలస్థానమ్మ, ధర్మరాజు. ధర్మరాజులు, మూలస్థానమ్మ రోజు ఈ 5 రోజులు ఊరు మెరణం జరుగుతుంది. సాయంత్రం 9 అయిందంటే ఊరంతా మెరణం చేస్తారు. మళ్ళీ తర్వాత రాత్రి 10, 11 అవుతుంది. మళ్ళీ గుళ్ళో చేరుకునే ముందుకు మూలస్థానమ్మ. ఆ తర్వాత మరుసటి రోజు అట్లా 3 రోజులు అట్లా తిరుగుతూ ఉంటుంది. మూడో రోజు కనుమ పండుగ వస్తుంది. ఆ రోజు కనుమ రోజు 5 దేవతలు, నాలుగో రోజు 5 దేవతలమ్మలు ఆ పాతపేట ధర్మరాజుల గుడి దగ్గర అందరినీ అక్కడ చేరతారు. 5 మంది దేవతలు
అక్కడి నుంచి ఫస్ట్ మూలస్థానమ్మ బయలుదేరుతుంది. 4, 4:30 అయిపోతుంది. వాళ్ళు బయలుదేరే లోపల మూలస్థానం ఫస్ట్ వెళుతుంది. తర్వాత ధర్మరాజులు ఆమె వెనకాల ధర్మరాజులు వెళ్తాడు. ఆ తర్వాత మెట్టిగంగమ్మ వెళ్తుంది. ఆ తర్వాత అంకాళమ్మ వెళ్తుంది. ఆ తర్వాత పోలేరమ్మ బయలుదేరుతుంది. వాళ్ళంతా నాగాలమ్మ ట్రెండింగ్ వరకు ఈ 3 దేవతలు పోతారు. మళ్ళీ తర్వాత వాళ్ళంతా ఇట్లా వాపసు తిరుక్కుంటారు. ఈ మూలస్థానమ్మ ధర్మరాజులు మాత్రం ఆహ్, మొత్తం కొండంతా తిరుక్కొనొస్తారు. అగరాల, అయితాపల్లి, వచ్చి కొటాల ఇట్లా అంతా రౌండ్ తిరుక్కొని లాస్ట్‌కి తెల్లారిపోతుంది. ఎగవరెడ్డేరిపల్లి, దిగవరెడ్డేరిపల్లి చూసుకొని అమ్మవారు వచ్చి మళ్ళీ గుళ్ళో చేరే లోపల తెల్లవారితో 8, 9 అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఐదో రోజు 3 గంటలకి మూలస్థానమ్మ వసంతాలుకి వస్తుంది ఊరిలోకి. అందరూ పసుపు నీళ్ళు, టెంకాయలు కొట్టేవాళ్ళు, కర్పూరాలు వెలిగించేవాళ్ళు. ఆ ఊరేగింపులో పసుపు నీళ్ళు ఆ పిల్లోళ్ళంతా కూడా వస్తారు. ఆ పసుపు నీళ్ళు వాళ్ళు పోసుకుంటారు. దేవతకిమ్మకి వస్తారు. అందరూ ఆరతులు ఇస్తారు. మళ్ళీ 5 గంటలకి అంతా ఊరు మెరణం అంతా తిరుక్కునేసి ఆయమ్మ పోయి ఆ కోనేరు దగ్గర నిలుస్తుంది. ఆ దేవత పోయి ఆడ కోనేరు దగ్గర ఆడ గుడి కాడికి చేరుకుంటుంది. మళ్ళీ 6 గంటల పైన ధర్మరాజులు వస్తాడు. ధర్మరాజులు కూడా ఆడే ఆ దేవతల దగ్గర అక్కడే పోయి నిలుస్తుంది. మళ్ళీ ఆడ నుంచి 9 గంటలకి అందరూ చాలామంది ఊర్లో జనం పక్క పక్కన పల్లెటూరోళ్ళంతా కూడా వస్తారు బాగా. ఆడంతా వేడుకలంతా చూసుకొని అన్ని దేవతల్ని అక్కడంతా బ్రహ్మయ్య గారు, ఆంజనేయ స్వామి, శివుడు అందరూ ఉంటారక్కడ. అవన్నీ చూసుకొని ఈ దేవతలు కూడా ఆడుంటారు. వాళ్ళని చూసుకొని మళ్ళీ ఆడించి 9 గంటలకి ధర్మరాజులు మూలస్థానమ్మ బయలుదేరతారు అక్కడి నుంచి. బయలుదేరి ఊరు మెరవనంతా తిరుక్కొని మళ్ళీ గుళ్ళోకి పోయే లోపల ఆ రోజు 2, 2:30 అయిపోతుంది. ఆ రోజు ఐదో రోజుకి ఆడికి ముగిసిపోతుంది. 5 రోజులు ఆ దేవత తిరుగుతుంది ఊర్లో, చంద్రగిరిలో అంతా మొత్తం వీధిలో అంతా తిరుగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, చంద్రగిరిలో జరిగిన కొండ చుట్టు గురించి, అలాగే బ్రహ్మయ్య గారి గుడిలో జరిగే తోటోత్సవం గురించి మా నానమ్మ మాటల్లో. అలాగే చాలా చక్కగా చెప్పారు కదా మా నానమ్మ. ఇన్ని రోజులు కూడా చాలా డిలే అయిపోయింది. నియర్‌గా 4 మంత్స్ అయిపోయింది ఇది జరిగినప్పటి నుంచి. కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదు. చాలా లేట్ అయిపోయింది. కానీ ఎలా అయినా పోస్ట్ చేయాలి. ఒక మెమరీలా ఉండాలి అని చెప్పేసని ఇన్ని రోజులైనా కానీ నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను. సో, చెప్పిన డీటెయిల్స్‌లో ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే గనక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఫర్దర్‌గా అవి మేము డీటెయిల్స్ తెలుసుకుంటాము. వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.